హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. చూసారు కదండి మా తోటలో ఈ విధంగా ఇప్పుడు మేము వచ్చి మొత్తం మార్కింగ్ చేసుకుంటున్నామండి చున్నంతో. ఇలా మార్కింగ్ ఎందుకు చేసుకుంటుంటే ఇదివరకు అయితే మా తోటలో అక్కడక్కడ మొక్కలు నాటేయటం వల్ల మొత్తం అడవిలాగా అనిపించేదండి. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఒక పద్ధతిగా మార్కింగ్ చేసుకొని చున్నంతో మార్కింగ్ చేసుకొని ఇద్దరు కూలీలను పెట్టుకొని చిన్న చిన్న మడులు ఎక్కడ ఎలా జాగా ఉంటే ఆ జాగా ప్రకారంగా మడి చిన్నది ఆ జాగా పెద్దగా ఉంటే అక్కడ పెద్ద మడులు చేసుకునేవాళ్ళం. ఆ మడులకు అనుగుణంగా మేము గత్తం, వేపపిండి, పశువుల ఎరువు కలిపి మొత్తం అంతా వేసామండి మడులు చేసుకొని. ఈ విధంగా చిన్న చిన్న గట్లు వేసుకుంటే ఎందుకంటే బయట నుంచి వాటర్ లోనకి రాకుండాను, లోన వాటర్ మనకి ఎంత కావాలో అంత ఉంచుకోవటానికి అయితే మనకి సరిపోతుంది. తర్వాత మనం ఎరువులు వేసుకునేది కూడా చిన్న చిన్న మడులు చేసుకోవటం వల్ల అందులో ఉండి మొక్కలకి మంచి బాగా పోషక విలువలు బాగా పెరుగుతుంటాయి. అందుకోసమని చిన్న చిన్న మడులుగా దీన్ని మేము ఇలా అయితే ఏర్పరచుకున్నామండి. ఈ సింటెక్స్లో ఏమనుకుంటున్నా, సింటెక్స్ డ్రమ్ ఇవన్నీ మాకు ముందు బోర్ తీయక ముందు ఈ డ్రమ్లో వాటరు స్టాక్ చేసుకొని మొక్కలకి ఇచ్చేవాళ్ళం అండి. పక్కనే వేరే వాళ్ళ మోటార్ ఉంటే ఆ మోటార్తో వాటర్ తీసుకొని స్టాక్ చేసుకొని కొంచెం ఇచ్చేవాళ్ళం. కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మోటార్ తీసాం కనుక ప్రాబ్లం లేకపోయింది. ఈ విధంగా చూడండి, పశువుల ఎరువు, తర్వాత వేపపిండి, ఈ ఒండ్రు మట్టి అండి, బంకమట్టి కాదు ఒండ్రు మట్టి, మొత్తం మూడుకి మిక్స్ చేసి ఒక్కొక్క మడిలో ఇలాగ వేసుకున్నామండి. ఈ విధంగా మొత్తం అన్ని మడుల్లో వేసుకున్నాం. మొత్తం చూడండి, కూలీలు పెట్టుకొని గత్తం అన్నీ వేసుకున్నాం. వేసిన మడుల్లో కూడా ఇలా చిన్నగా తారెల్లా చేసాను. మా సైడ్ అయితే తారెలు అంటారండి. ఆ సైడ్లో చేసుకున్న ఎందుకంటే తారెల్లో వాటర్ ఉంటుంది, కొంచెం మీదకి హైట్లో మొక్కలు విత్తనాలు వేసుకున్నా బాగా వస్తాయండి. మరీ హైట్లో వేసుకుంటే వాటరు అందడం కొద్దిగా కష్టం అవుద్ది. చిన్నగా ఒకే లైన్లో రావటం కూడా ఈ విధంగా మేము చేసుకున్నామండి. ఆ పక్కన మొక్కలు వేసుకోవచ్చండి. ఇంకా ఈ పని వాళ్ళు కూడా ఈ విధంగా మొత్తం అన్ని మడుల్లో మొత్తం మట్టి ఎరువు అంతా ఈ విధంగా వేస్తున్నారు చూడండి. మొత్తం మడిలో ఈ విధంగా వేసుకుంటూ ఈ విధంగా సెటరేట్ చేస్తున్నారండి. ఈ విధంగా మట్టిని కూడా వేసిన తర్వాత కింద మీద దాన్ని మట్టిని చేసుకొని మొత్తం తోటలో అంతా మొత్తం మడులు ఈ విధంగా వేసుకున్నామండి. ఒక సైడు పళ్ళు మొక్కలు ఒక సైడ్ అండి, తర్వాత ఆకుకూరలన్నీ ఒక సైడ్ అండి, తర్వాత పూల మొక్కలన్నీ ఒక సైడు, పాదులన్నీ ఒక సైడ్ అండి. ఆ విధంగా మేము ఒక పద్ధతిలో ఇలా వేసుకున్నామండి. సపరేట్గా వేసుకున్న తర్వాత ఈ చూడండి, నిలువు పందిర్లు కూడా మేము వేసుకున్నామండి. అంటే పందిర్లాగా వేసుకుంటే కిందని మనకి ప్లేస్ ఉంటుంది. దానిలో ఏ మొక్కలు వేసుకున్నా ఎండ గాలి వెలుతురు తగలకుండా మనకి మొక్క పెరుగుదల అయితే ఉండదండి. అందుకోసం మేము నిలువు పందిరి వేసుకున్నామండి. నిలువు పందిరి కొబ్బరితాలుతో సహాయంతో మొత్తం ఈ విధంగా వేసుకున్నాం. ఈ జాగా అనేది మనకి కలిసి వస్తుందండి. అదే పందిరి అయితే ఈ జాగా మనకి కలిసి రాదు. మొత్తం కిందనంతా నీడ వచ్చేసి మొక్కలు మనకి పెరుగుదల అనేది తగ్గిపోతుంది, కాపు రాదు. అందుకోసమని మేము నిలువు పందిరి వేసుకొని మొత్తం పాదులు ఈ విధంగా వేసుకున్నామండి. తర్వాత ఈ ముందుకు కూడా చూడండి, ఈ విధంగా తోటలో మొత్తం ఎటు సైడ్ వెళ్ళిన దారిలు కూడా మేము ఈ విధంగా ఏర్పరచుకున్నామండి. ఎటు సైడ్ వెళ్ళాలో పూల తోటకైతే పూల తోటకి, తర్వాత కాయగూరలకి, ఆకుకూరలకి, పళ్ళు తోటలకి, అలా అన్ని సైడ్ల వెళ్ళడానికి మేమైతే దారి ఏర్పరచుకున్నామండి. ఇక్కడ ఈ సైడ్లో కార్నర్లో బోర్ అయితే తీసామండి. ఈ బోర్ నుంచి కూడా మెయిన్ గేట్కి వెళ్ళటం కూడా మేము చిన్నగా గట్టులాగా వేసుకున్నాం. దాని నుంచి వెళ్ళటానికి మొక్కల్లో నడవలసిన అవసరం అయితే ఉండదండి. ఇక్కడ కూడా ఆగారకాయ పాదేశామండి. ఇంతవరకు అయితే పార్ట్ 1 అండి. పార్ట్ 2లో విత్తనాలు నాటడం, మొక్కలు నాటడం అన్నీ చూపిస్తామండి. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వెళ్తే ముందుకు వస్తాను. జై హింద్.